ఉంచేయండి. చూడండి చూడండి. సో లెఫ్ట్ ఇటువైపు రైట్ సైడ్ మీకు ఎల్లో కలర్ బటన్స్ ఉంటాయి సార్. ఇవి ముందుకు ప్రెస్ చేస్తే ఓపెన్ అయిపోతుంది డోర్. ఓకే, సో క్లియర్. ఇది న్యూ ప్రింటర్లో ఏంటంటే పైన ఏమీ ఉండదు అన్నమాట. సో ఇది హెడ్ ప్రొటెక్షన్ కోసం ఇది. ఓకే. ఇంకో దీంట్లో ఇంపార్టెంట్ ఏంటంటే ఈ 230లో ఈ సెన్సార్ని మాత్రం అస్సలు టచ్ చేయదు సార్. ఎల్లో కలర్ పరిస్థితుల్లోనూ ఇది ఏదైనా జస్ట్ ఫిజికల్ డ్యామేజ్ అయినా అసలు ప్రింటర్ మొత్తం పోయినట్టు. ఓకే. ఇంకా సింపుల్గా ఏంటంటే దీంట్లో చూడండి 2 కోర్లు ఇస్తారు, ప్లాస్టిక్ కోర్లు అన్నమాట. ఇదేం చేస్తామంటే సో రిబ్బన్కి మనం ఒకటి వాడతాం, లేదు పైన రిబ్బన్కి ఈ రెండింటికి కూడా సెటప్ ఎలా చేస్తామో చూడండి. సో ఇదొకటి డిఫాల్ట్గా వీడు ఏం చేస్తాడంటే యాక్చువల్గా మనం ఇది ఇలా పెట్టేసి ఇది ఇచ్చేస్తాం. కొత్తది వచ్చినప్పుడు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఆల్రెడీ వస్తుంది, ఇది ఉంది కదా సార్ లేదు. అవునండి. దీన్ని ఏం చేస్తామంటే ఇది మనం కొత్తది ప్లేస్ చేయాలి. ప్లేస్ చేసేటప్పుడు ఏం చేస్తామంటే బేసిక్గా ఇది వాడం జస్ట్ ఇదిగోండి ఇలా మనము డైరెక్ట్ ఎక్కిచ్చేసుకోవచ్చు. ఈ లేబుల్లో చాలా ఇంపార్టెంట్. ఇది లేబుల్ ఓపెన్ చేసేటప్పుడు మీరు చూడండి ఇలా బాటమ్ నుంచి వస్తుంది కదా, ఇలా వచ్చేటప్పుడు ఇలా పట్టుకొని ఈ ఫీడ్ ఇది ఉందా, ఈ లాక్ సిస్టమ్ చూడండి ఇక్కడ క్లోజప్లో చూసుకోండి. పైన లాక్లు ఉంటాయి చూడండి, కనిపిస్తున్నాయి కదా సార్. ఓకే. సో ఇదే లాక్ని ఇదిగోండి, ఇదే లాక్ ఇక్కడ పెట్టుకునేలాగా ఇటు అడ్జస్ట్ అయ్యి సేమ్ ఉంటుంది. అంటే ఇది ఈ సైడ్ ఇటువైపు రావాలి. అర్థమైంది కదా మీకు? ఒక సైడ్ అలైన్ అయితే ఆటోమేటిక్ సెకండ్ సైడ్ ఇదేం చేస్తామంటే మనం ఇక్కడ పెట్టేస్తాం చూడండి బాటమ్. ఓకే సార్. ఇలా పెట్టి ఇప్పుడు జాగ్రత్త చూడండి, స్ప్రింగ్స్ ఎటువైపు అయితే ఉన్నాయో ముందు అటువైపు పెట్టేయాలి సార్. ఓకే. స్ప్రింగ్స్ చూడండి క్లోజప్లో చూసుకోండి. ఇది స్ప్రింగ్స్ అనమాట ఇటువైపు. ఓకే. ఇది చూడండి, ఇది స్ప్రింగ్స్ పెట్టేటప్పుడు ఇలా పెట్టి పుష్ చేస్తే బ్యాక్ పుష్ చేస్తే చూడండి ఇటువైపు ఒకసారి రొటేట్ చేయగానే ఈ లాక్లోకి కూర్చుండిపోతుంది. ఓకే సార్. ఇంకెంతే, ఇందులో పెట్టడానికి ఇంకేముండదు. ఇంకొకటి ఏంటంటే ఎంటీ కోర్ ఏదైతే ఉందో ఇప్పుడు ఇది యాక్చువల్గా వాడిది ఇది ఇచ్చేస్తాడు సార్. ఆల్రెడీ మనకి ఇది కంపెనీ వాడు ఇచ్చేస్తాడు. ఇది లేకుండా ఏంటంటే ఇప్పుడు కింద ఇది కొత్తది అయిపోగానే ఇలాంటిది ఒకటి కింద ఉంటుంది. అవునండి. దాన్ని దీనికి తెచ్చేసి ఇక్కడ పెట్టేసుకుంటాం అనమాట. పైన పెట్టుకోండి. ఇప్పుడు ఏంటంటే కంపెనీ వాడు డైరెక్ట్గా ఇది ఇస్తాడు, ఇది పెట్టక్కర్లేదు మనం. ఇది పెట్టకుండానే చూడండి ఇలా పెట్టేసి ఈ లాక్ ఉంది కదా, ఈ లాక్ని దీంట్లో పెట్టేలా చేస్తాం. ఓకే. ఇన్ కేస్ ఇది లేదు అంటే ఇది అయిపోయిన తర్వాత ఇది ఫీడ్ అయిపోయిన తర్వాత ఇదిగోండి ఇలాంటిదే దీనికి పెట్టి ఇప్పుడు కింద అయిపోయిన తర్వాత ఇలాంటిది ఒకటి వస్తుంది సార్. ఓకే అండి. ఇది దీనికి పెట్టి పైన ఇలా ప్లేస్ చేసుకొని యాడ్ చేసుకుంటాం. బట్ ఇది పట్టదు దానికి. ఓకేనా? సో ఇది ఆల్రెడీ ఫుల్గానే విడిస్తాడు. ఓకే చూడండి, ఇనిషియల్గా మన దగ్గర అయిపోయిన రోల్ లేదు కాబట్టి ఇది మనం యూజ్ చేయట్లేదు. ఇప్పుడు చూడండి సింపుల్గా అయిపోయింది, పైన పెట్టేస్తాం. ఎప్పుడు కూడా చూడండి లేబుల్ ఇలా బాటమ్ నుంచి రావాలి. తెలియక మనం ఏం చేస్తామంటే రివర్స్ పెట్టినప్పుడు పైనుంచి వస్తుంది, అలా వస్తే అసలు ప్రింట్ అవుతుంది, కింద నుంచే రావాలి. సో బాటమ్ సైడ్ నుంచే దీనికి గమ్ ఉంటుంది. చాలా నీట్గా మీరు ఇలా తీసుకొని చూడండి పైన ఎంటీగా ఉన్నదానికి పేస్ట్ చేస్తాం. ఓకే. ఇలా పేస్ట్ చేసిన తర్వాత ఒక్కసారి ఒక 4-5 సార్లు రొటేట్ చేయండి. ఓకే. ఈ షేడ్ అంతా ఇంకేంటో కనిపిస్తుంది కదా, ఈ బ్రాండ్ లేబుల్ పోయి బ్లాక్ కలర్ వస్తుంది సార్ పూర్తిగా. ఓకే అండి. కార్బన్ పేపర్ రావాలి. కార్బన్ చూడండి, కార్బన్ వచ్చేసింది. ఓకే సార్. క్లియర్ అయిపోయింది. ఇంకా మీరు చేయడానికి ఇందులో ఇంకేం ఉండదు దీంట్లో. ఈ లేబుల్ ఇలా సెట్ చేసుకుంటే చాలు. ఓకే. నెక్స్ట్ ఏంటంటే ఇవి లేబుల్స్ మనం పెట్టుకునేటప్పుడు ఈ లేబుల్ చూడండి ఓపెన్ చేస్తాం ఒకసారి. ఇవి లేబుల్స్. ఓకే. సో ఇవి ఎలా మనం ప్రింట్ చేస్తామంటే లేబుల్ స్టిక్కర్స్ మన వైపు ఉండాలి ఫేసింగ్. ఓకే. చూడండి ఇలా ఇదేమో పైకి ఉండాలి, ఫేసింగ్ మన వైపు ఉంటుంది. ఇందులో పెట్టడానికి కూడా ఏముండదు. ఇటువైపు ఉన్న హోల్ మధ్యలోకి ఈ 2 యాడ్ చేస్తే చాలు. ఓకే సార్. చూడండి దీన్ని ఇలా లాగుతున్నాం, ఇలా లాగేసి దీని మధ్యలో పెట్టేసి వదిలేస్తున్నాం. దీంట్లో చేయడానికి ఏంటి ఇదేంటంటే ఇది పైనుంచి వస్తుంది అంతే, ఇది కింద పైనుంచి వస్తుంది, ఇది కింద నుంచి పైకి మళ్ళీ ప్రింట్ ఇచ్చేటప్పుడు ఏంటంటే ఈ కార్బన్ మీద ప్రింట్ అయ్యి కిందకి వచ్చేస్తుంది. చూడండి సింపుల్ ఇలా పెట్టేసి మనం డోర్ క్లోజ్ చేస్తాం. చూడండి ప్యారలల్గా ఉందా లేదో చూసుకొని ఓకే సార్ 2 ఫింగర్లతోటి పక్కన ప్రెస్ చేయాలి. ఈ బటన్ సెట్ అయిపోతుంది. ఇప్పుడు ఇంకేంటంటే దీంట్లో ఒకసారి చూడండి, ఇది పవర్ అడాప్టర్ కంపెనీ వాడు ఇస్తాడు. ఓకే సార్. ఇదిగోండి ఈ పవర్ అడాప్టర్ని డైరెక్ట్గా దీంట్లో పెట్టేసుకుంటాం మనం. దీనికి పవర్ స్విచ్ ఆన్ చేస్తాం. పవర్ ఆన్లో ఉంది. అవునండి ఉంది. ఆఫ్ చేస్తారండి? ఆఫ్ చేయలేదు. చేయలేదు.
ఇదిగోండి సార్ ఈ బ్యాక్ సైడ్ పవర్ ఇది ఇస్తాడు అనమాట. ఓకే. పవర్ ప్రెస్ చేయాలి. స్విచ్ కూడా ఇటువైపు ఉంటుంది. ఇదిగోండి ఓకే సార్. రైట్ సైడ్ స్విచ్ అయిపోగానే ఇలా వచ్చేస్తుంది. సో ఇది మీకు ఇక్కడ రైట్ సైడ్ స్విచ్ కూడా ఉంటుంది. క్లోజప్లో చూడండి సార్ ఇక్కడ ఉంది. ఇక్కడ ఇది స్విచ్ ఉంటుంది. మనం ఏదైనా ఆఫ్ చేయాలంటే డైరెక్ట్గా అక్కడే కాకుండా ఇక్కడ ఆఫ్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా మళ్ళీ ఆన్ చేస్తాం. ఇంకొకటి ఏంటంటే ఇది కంప్యూటర్కి డైరెక్ట్గా మనం కేబుల్ యూఎస్బీ కేబుల్ అనమాట మనం కనెక్ట్ చేయాల్సింది. ఓకే. ఈ యూఎస్బీ కేబుల్ని ఈ కేబుల్ని మైక్రో కేబుల్నేమో ఇటువైపు కనెక్ట్ చేస్తుంది దీంట్లో. ఓకే సార్. పెట్టేటప్పుడు ఇంకా దీంట్లో సెటప్ అంటూ ఏమి ఉండదు సార్. దీనికి సింపుల్. దీన్ని బ్యాక్కే ఇవ్వడానికి ట్రై చేయండి. ముందు అడ్డం అవుతుంది. యూఎస్బీ కాలు తగులుతాయి, పోర్ట్స్ పాడవుతూ ఇచ్చేసి ఆ పోర్ట్ని అలా ఫిక్స్ చేసుకో. ఓకే అండి. పర్మనెంట్గా దానికే యూటిలైజ్ చేసుకుంటాం. సో ఇక్కడతో ఇది అయిపోయింది కదా. పైన ఒకసారి ఫీడ్ బటన్ ప్రెస్ చేసి చూడాలి. ఓకే సార్. చూడండి సార్ ఇది. ఓకే. సో ఫీడ్ అవుతుంది. ఒకసారి చూడండి. ఇలా మీకు ఇది వస్తుందంటే మీరు క్యాలిబ్రేషన్ ఏంటంటే మనం సిస్టమ్ నుంచి చూపిస్తాం అన్నమాట. ఓకే. ఒక్కసారి ఈ లేబుల్ ఎలాగైతే పర్ఫెక్ట్గా అలైన్ అవ్వాలి, అలా అవ్వాలంటే మళ్ళీ చూడండి. ఎప్పుడైనా మార్చినప్పుడు దీన్ని అలాగే పట్టుకోండి. ఓకే సార్. 2 సార్లు బ్లింక్ అవుతుంది. ఇలా పట్టుకోగానే ఫస్ట్ ఒకసారి బ్లింక్ అవుతుంది చూడండి, 1. నెక్స్ట్ ఇంకొకసారి బ్లింక్ అవుతుంది, 2. ఇప్పుడు చేయి తీయండి. ఓకే సార్. క్యాలిబ్రేషన్ చేస్తుంది. పర్ఫెక్ట్ అనమాట. ఇప్పుడు క్యాలిబ్రేట్ అయిందా లేదో తెలియాలంటే సింగిల్ టైం ఒకసారి ప్రెస్ చేయండి, ఒక్క స్టిక్కరే రావాలి. ఇంకొకసారి ప్రెస్ చేయండి, ఒక్క స్టిక్కరే రావాలి. అలా వచ్చి కూడా ఇక్కడ రెడ్ మాత్రం బ్లింక్ అవ్వకూడదు. ఇప్పుడు మీ మిషన్ పర్ఫెక్ట్గా ఉన్నట్టు. ఇంకా అసలు దీన్ని మీరు చూడక్కర్లేదు అనమాట.